హాయ్ హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్‌ప్రెస్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇవేంటో చూసారా? మా అమ్మాయి శ్రీమంతం ఫంక్షన్‌కి నేను చేసినియండి అవన్నీ. చూసారా? సెల్ఫ్‌గా నాకు నేను ఎలా యేసుకున్నాను, ఫస్ట్ నాకు నేను యేసుకున్నాను. నేను రెడీ అయిపోయాను. ఇంకా నేను వేసుకోవాలన్నమాట. నాకు వేయటానికి ఎవరు లేరు. ఎందుకంటే నేనే ఇంట్రెస్ట్‌గా ఇవన్నీ చేసింది. నాకు వేయాలంటే ఫస్ట్ నేను వాళ్ళకి చూపించాలి గదా! ఫస్ట్ సెల్ఫ్‌గా నేను చేసుకుంటూ ఉన్నాను చూడండి. రెడీ అయిపోయి అక్కడ కంగారు హడావుడి చేస్తున్నారు. తొందరగా రండి, రండి. మా అమ్మాయిని కూడా నేను రెడీ చేయాలి. నేను రెడీ అయ్యి మా అమ్మాయిని రెడీ చేయాలి. అలాగే ఈ ఇది నేను నెట్‌ది ట్రై చేశానండి. ఇది నాకు వేసుకోవడానికి ఫస్టు నేను ఎలా చేసుకోవాలి, నేనేసుకున్న తర్వాత మా ఫ్రెండ్స్‌కి గూడా వేస్తున్నాననమాట. ఇది ఒక పొరపాటు ఏమైందంటే నాకు బన్ను చిన్నది తెచ్చుకున్నాను నేను. ఈ చిన్నది తెచ్చుకోవటం వలన పూలు ఎక్కువైపోయినియి. బన్ను చిన్నదయిపోయింది. అందుకని చెప్పి పూలు ఎక్కువ లోపలికి పెట్టాల్సొచ్చింది. ఇది చూడండి, ఇది చాలా చిన్నదొచ్చింది బన్ను. దీన్నే ఎలా చేసుకుంటున్నాను సెల్ఫ్‌గా మనం ఎలా చేసుకోవచ్చు అనేది నేను చూపిద్దామని నేను చూపిస్తున్నాను. ఎళ్ళే హడావుడిలో ఉన్నాను. అయినా కూడా తొందరగా వేసేసుకుంటున్నాను చూడండి. అది కూడా ఫస్ట్ టైం నేను చేస్తున్నానండి ఈ టైపు. అయినా కూడా అంత హడావుడిగా వేసుకొని ఎళ్ళాను. నాది కొంచెం ఫుల్లు పెద్దది రాలేదు కాబట్టి కొంచెం ఎక్కువ ఫ్లవర్స్ లోపల కవర్ అయిపోయినాయనమాట. అదే మా ఫ్రెండ్స్‌కి అప్పుడు రియలైజ్ అయిపోయి పెద్ద బన్ను తెప్పిచ్చాను. పెద్దది తెప్పిచ్చేసి వాళ్ళకి పెద్దదేసేసరికి వాళ్ళది చూడటానికి చాలా బాగొచ్చింది. చూడండి, ఇలా వేసుకున్న తర్వాత ఈ జుట్టునంతను కూడా లోపలికి తొయ్యాలి మళ్ళీ మొత్తం. ఇలా చుట్టుకుంటూ చక్కగా లోపలికి తోసేసి దాని పైన ఫ్లవర్స్ వేసుకోవాలి. నేను చేశానని చెప్పి నైట్ అంతా మేలుకొని చేసామండి. నేను, మా చెల్లెలు, పాపం మా చెల్లెలు, ఇద్దరు చెల్లెళ్ళు, వాళ్ళ పాప. అందరం కలిసి నైట్ అంతా ఎందుకంటే కొంచెం ఏదన్నా స్పెషల్ ఉండాలి కదా! ఫంక్షన్ అంటే ఎప్పుడు ఒకే రకంగా రొటీన్‌గా ఉండకూడదు కదా! ఇంకా మా చెల్లెళ్ళని కూడా అడిగాను ఏసుకోమని. వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించలేదు. మా ఫ్రెండ్స్‌ని అడిగాను. వాళ్ళు ఏసుకోవడానికి రెడీ అయిపోయారనమాట. వాళ్ళు ఇంట్రెస్ట్‌గా ముందుకొస్తారన్నిటికి. చూసారా? నేను ముందు అలా బేస్ ఏసేసుకున్నాను. అంటే ఈ బన్ను చిన్నదవ్వటం వలన జుట్టు కూడా కొంచెం ఫుల్ కవర్ అవ్వలేదు. అయినా పర్లేదు. ఫస్ట్ టైమ్ చేశాను కదా! నెక్స్ట్ ఒకసారి మనకి ఇది తెలిస్తే, అంటే డైరెక్ట్‌గా నేను విడిగా ట్రయల్స్ కూడా ఎయలేదండి. ఇందులోనే ఫస్ట్ టైమ్ ఏస్తున్నాను. చూసారా ఎలా వేశానో? ఫస్ట్ టైమ్ ఇలానే వేశాను. ఇగో ఈ ఫ్లవర్స్‌ది చేసాము నెట్టు. నైట్ అంతా కూర్చొని. దీన్ని ఇప్పుడు ఇది చూసారా? బన్ను చిన్నదయిపోయింది. ఇదే గనక పెద్దదైతే అది మొత్తం కవర్ అయ్యేది గదా! చాలా బాగా కనిపిచ్చేది. ఇప్పుడు పూలు ఎక్కువగా లోపలికి తొయ్యాల్సొస్తుంది. ఇక్కడ మా చెల్లెలును, మా వదిన ఇద్దరు నాకు హెల్ప్ చేస్తున్నారు. అంటే పెద్దదయిపోయింది గదా! అదే చిన్నదైనట్టయితే నాకు అది ఫిక్స్ అయిపోయేది. అది పెద్దదవ్వటం వలన కొంచెం ఎక్కువ ఫోల్డ్ చేయాల్సొచ్చింది. దానివల్ల కొంచెం టైం గూడా ఎక్కువ పట్టిందనమాట. లేదంటే తొందరగా ఏసేసుకొని నేనెళ్ళి ఇప్పుడు మా అమ్మాయిని ఎళ్లి రెడీ చేయాలి. ఇప్పుడు నేను రెడీ అయ్యి, మా అమ్మాయిని రెడీ చేసి, మా ఫ్రెండ్స్‌ని కూడా రెడీ చేయాలి. అందుకోసం హడావుడి పడుతూ రెడీ అవుతూ వెళ్తున్నాను. పైన కొంచెం నెట్ కనిపిస్తుంది గదా! అంటే ఫుల్లుగా కనిపించట్లేదు. కాదు, మా ఫ్రెండ్స్‌కేసింది చూడండి. అది బాగా కనిపిస్తుంది. అప్పుడు నేను అప్పటికప్పుడు తెప్పించాననమాట మళ్ళీ పెద్దయి. ఇలా వేసేసుకొని పైన మళ్ళీ వేడిని పెట్టుకున్నాను. అందుకని చెప్పి ఈ నెట్‌ది వచ్చేసి పూలు అది వచ్చేసరికి కొంచెం ఒత్తుగా ఎక్కువ వచ్చేసినాయి పూలు. ఇలా రెడీ అయిపోయి మన ఫంక్షన్‌కి మనం రెడీ అవ్వాలంటే అసలు టైమే సరిపోదండి కదా! వేరే వాళ్ళ ఫంక్షన్‌కెళ్తే మనకి అంటే అచ్చగా మనకి అప్పుడు రెడీ అవ్వటమే మన పని గదా! అందుకని చెప్పి బాగా రెడీ అవుతాం. అదే వేరే వాళ్ళ ఫంక్షన్‌కి ఇది మన ఇంట్లో మన ఫంక్షన్‌కి అన్నీ మనమే, అందులో ఇవన్నీ నేను అంటే నా ఓన్ ఇంట్రెస్ట్ అండి ఇవన్నీ చెయ్యాలని. ఇవన్నీ చేసుకొని మళ్ళీ నేను రెడీ, మా అమ్మాయిని రెడీ చేయడం ఇవన్నీ కూడా నేను వేరే బ్యూటీషియన్‌ని కూడా పిలవలేదు. ఎందుకంటే నేనే స్వయంగా చెయ్యాలి అన్నీ అని చెప్పి. మా అమ్మాయి బ్లౌజ్ గూడా నేనే కుట్టి డిజైన్ గూడా అంతా నేనిచ్చా. అంటే నేను దగ్గరుండి మా చెల్లెళ్ళు వాళ్ళు బాగా హెల్ప్ చేశారులెండి. వాళ్ళ చేత చేయించాను. ఇది చూడండి, మా ఫ్రెండ్స్‌కి నేనేసాను. చెప్పాను గదా! పెద్ద బన్నులు తెచ్చానని చెప్పి. వాళ్ళకి చాలా బాగొచ్చింది చూడండి. ఇంకా ఇంకొకళ్ళు రావాల్సి ఉండుంది. వాళ్ళు రాలేకపోయారు. ఎలా ఉందండి నా ఓన్ క్రియేషను? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.